మీరు ఎప్పుడైనా 38 నిమిషాల యుద్ధం గురించి విన్నారా? ఇది చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో ముగిసిన యుద్ధంగా రికార్డు సృష్టించింది. 1896లో జరిగిన ఈ ఆంగ్లో-జాంజిబార్ యుద్ధం కేవలం 38 నిమిషాల్లోనే ముగిసింది. బ్రిటన్ తమకు అనుకూలుడైన వ్యక్తిని సుల్తాన్గా నియమించడం కోసం జాంజిబార్ ప్యాలెస్పై నౌకాదళంతో దాడిచేసి వేగంగా విజయం సాధించింది. నెపోలియన్ బోనపార్ట్ ఐరోపాలో చాలా భాగాన్ని జయించిన గొప్ప సైనిక మేధావి. ఒకసారి కుందేళ్ల చేతిలో ఓడిపోయాడు. అతను తన సైనికుల కోసం ఒక పెద్ద కుందేలు వేటను ఏర్పాటు చేశాడు. కాని బోనులు తెరిచినప్పుడు ఆ కుందేళ్లు పారిపోవడానికి బదులుగా నేరుగా నెపోలియన్ అతని సైనికులపై దాడి చేశాయి. ఎందుకంటే కార్యక్రమానికి తీసుకొచ్చినవి అడవి కుందేళ్లు కాదు, పెంపుడు కుందేళ్లు. అవి తమను వేటాడతారని అనుకోలేదు, ఆహారం పెడతారని అనుకున్నాయి. చివరికి నెపోలియన్ ఆ మెత్తటి దాడి నుండి భయపడి పారిపోయాడు. ఒక్కసారి ఊహించుకోండి, అది 1518వ సంవత్సరం స్ట్రాస్బర్గ్ నగరం. హఠాత్తుగా ఒక మహిళ వీధిలో నాట్యం చేయడం ప్రారంభించింది. ఆగకుండా కొన్ని రోజుల్లోనే డజన్ల కొద్దీ ప్రజలు ఆమెతో కలిశారు. కొన్ని వారాల్లోనే వారి సంఖ్య వందలకు చేరింది. అసలు విచిత్రం ఏంటంటే వారు ఆగలేకపోయారు. కొంతమంది అలసటతో కుప్పకూలిపోయే వరకు నాట్యం చేశారు. కొందరైతే ప్రాణాలు కూడా విడిచారు. ఇది ఎందుకు జరిగిందో చరిత్రకారులు ఇప్పటికీ చర్చిస్తున్నారు.